పత్రికా విలేకరులందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు కూటమి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పేసి 29వ తారీఖున అసెంబ్లీలో తీర్మానం చేసి మన పార్లమెంటులో కూడా నిన్న బిల్లు తీర్మానం చేసి ప్రవేశపెడితే నీవు నీ పార్టీ మద్దతు ఇచ్చేది పోయి వాకౌట్ చేసి పారిపోతారా? సిగ్గుందా మీకేమన్నా? నువ్వు గతంలో మద్దతు ఇవ్వలేదా? గతంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వు మద్దతు ఇచ్చావు. ఇదే ఇక్కడ అమరావతి ఉంటుంది, ఇదే రాజధాని ఉంటుందని చెప్పేసి మద్దతు ఇచ్చినోడు మళ్ళీ మీ గవర్నమెంట్ వస్తేనే అక్కడ అన్ని జేసీబీ తీసుకొని పగలగొడుతుంది. మీ నాయన సొమ్మ, అది ప్రజల సొమ్ము, అది ప్రజల సొమ్ము అంటే గవర్నమెంట్ సొమ్ము. పోయి అన్ని పోయి జేసీబీ తీసుకొని అన్నీ పగలగొట్టలేదు నువ్వు కదా. మీ నాయన సొమ్ము అనుకొని పగలగొట్టున్నావు. ఆ రోజు ప్రజలు అందరినీ గుర్తుపెట్టుకున్నారు. అందుకోసమనే నీకు 11 సీట్లు ఇచ్చి మిమ్మల్ని ఇళ్లలో కూర్చోబెట్టినారు. గతంలో ఇలాగే చేసుకుంటూ పోతే పిచ్చోడని చెప్పేసి బడితే రాళ్లతో కొట్టి నిన్ను మళ్ళీ ఇంట్లో కూర్చోబెట్టేందుకు నీకు బుద్ధి రాదేమో. నీకు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ప్రజల కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ. మా జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు మా మద్దతుతో తెలుగుదేశం పార్టీ కూడా అక్కడ అన్నీ ఆమోదించుకొని చేసుకొని వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి మాట్లాడుకొని కూటమి ప్రభుత్వంతో కలుపుకొని పోయి బీజేపీ పార్టీని కలుపుకొని అన్నీ చేస్తా పోతుంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పద్ధతి కాదు. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ విషయంకి గుర్తుపెట్టుకోండి, ఇది పద్ధతి కాదు.